నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాలలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు చిన్నారులతో అక్షరాభ్యాసాలు చేయించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితులు సరస్వతి దేవికి అర్చనలు, అభిషేకాలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. కామారెడ్డి పట్టణ శివార్లోని ఇల్చీపూర్ సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు. అనంతరం చిన్నారులకు పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు చేపట్టారు. उत्तिष्ठ हे वाणी उत्तिष्ठ हंसिनी ध्वजे उत्तिष्ठ ब्रह्मणो राज्ञी त्रैलोक्यं मङ्गलं कुरु जागृहि त्वं महादेवी जागृहि त्वं सरस्वती जागृहि त्वं चतुर्वेदी लोकरक्षा विधिं कुरु लोका सर्वे शुचाम्बोधौ निमग्नास्तान् समुद्धरा त्वमेवैका स्वयं व्यक्ता समर्थासि कथा भव श्रीवाणी सर्वजगतां जननि प्रमोदे फलप्रदे कामारेड्डिपुरे तिष्ठतु सरस्वती नमोस्तुते परम पावनమైనటువంటి కోరికలను తీర్చే కామారెడ్డి పట్టణంలో పరమ పూజ్యులు ప్రాతస్మరణీయులు అనంత సాగరేశ్వర అమ్మవారిని నెలకొల్పినటువంటి శ్రీయుతులు అష్టకాల నరసింహరామ శర్మ గారు అద్భుతంగా కామారెడ్డి పట్టణంలో ఇక్కడ కూడా ఒక సరస్వతి మహాక్షేత్రం ఉంటే బాగుండు అని ప్రతిసారి సరస్వతి యజ్ఞాలలో ఊరికే తలంచేవారు. ఇక్కడ కూడా వందలాది మంది శిష్యులు సరస్వతి యజ్ఞాల శిష్యులు ఇక్కడ ఉన్నారు. అందులో మరి ప్రముఖులు అయినటువంటి విఠల్ పటేల్ గారు, పార్షి విఠల్ పటేల్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి పరివారం అందరూ శ్రద్ధగా ఇక్కడ సరస్వతి అమ్మవారి దివ్యమైనటువంటి ఈ క్షేత్రమును నెలకొల్పి తదాదిగా ఇక్కడ అనేక మంది, వందల మంది, వేల మంది భక్తులు ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో పల్లెటూళ్ళ నుంచి చుట్టుపక్కల నుంచి దర్శనాలు చేసుకుంటున్నారు. ఇటువంటి చిన్నారులకందరికీ కూడా అక్షరాభ్యాసం జరుగుతుంది. దండమెట్టప్ప అక్షరాభ్యాసము చక్కగా చేయడం జరుగుతుంది. ఇక్కడ అర్చకులుగా మన దత్తాత్రి శర్మ గారు, దాని తర్వాత విజయ్ పాండే, ఈ ఇద్దరు పూజారులు చక్కగా ఇక్కడ ఉన్నారు. ఇటువంటి అద్భుతమైన క్షేత్రంలో ఈ శ్యామల నవరాత్రులు జరుగుతున్న శుభతరుణం మాఘమాసం. ఇటువంటి మాఘమాసంలో శ్యామా నవరాత్రులలో భాగంగా 23వ తేదీ రోజు వసంత పంచమి, శ్రీ పంచమి పర్వకాలంలో తిష్ఠత్ సరస్వతిగా కామారెడ్డి జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే అనంతసాగర్ తర్వాత కోరికలను తీర్చే కామారెడ్డి పట్టణంలో నిలబడి ఉన్న సరస్వతి మాతను ఇక్కడ నెలకొల్పడం జరిగింది. బాసరలో అమ్మవారు ఉన్నారు, అట్లాగే వర్గంలో అమ్మవారు ఉన్నారు, అనంతసాగర్లో అమ్మవారు ఉన్నారు, కాశ్మీరంలో శారదాదేవి, శృంగేరిలో శారదాదేవి అమ్మవారు ఉన్నప్పటికీ గురువుగారి యొక్క సంకల్పం ఎంత గొప్పది అని అంటే, అమ్మ పద్మాసీనురాలై కాకుండా నిలుచొని ఉండి సమస్త భక్తులందరికీ కూడా పిలవగానే, ఆర్తిగా పిలవగానే వెళ్ళి అనుగ్రహించే దేవతగా ఇక్కడ తపశ్శక్తితో, మా యంత్ర బలంతో, శక్తి సామర్థ్యంగా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందుకొరకనేమో ఎక్కడ వారు స్వయంగా దంపతులు ఇద్దరు కూడా కూర్చొని ఇక్కడ ప్రతిష్ఠా యజ్ఞ కార్యక్రమాలలో చక్కగా వారి ఆధ్వర్యంలోనే చేసినారు ఈ కార్యక్రమాలన్నీ కూడా. అందుకేనేమో ప్రతి వసంత పంచమి రోజు వేల మంది కామారెడ్డే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో ఆబాల వృద్ధులు, పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. సుమారు ఈ రోజు దశాక్షర దేవి వందే శ్రీవాణి వాసరపురే తవ సుప్రభాతం.
तारक महामनु बीजवर्णां मायामयीं गुणमयीं सगुणोद्भवां त्वां शक्तित्रयात्मकचितीति जपन्ति बुद्धाः श्रीवाणि वासरपुरे तव सुप्रभातम् सौन्दर्यवारिधि तरङ्गपरापरायां वेलानिरूपक मनोहर देहदीपे सर्वोपमाननिचयस्य समुपये श्रीवाणि वासरपुरे तव सुप्रभातम् सङ्गीतवाङ्मय कलाप्त सुहासनेत्री रागैश्च षोडश सहस्रविधैश्च गीते आनन्ददायक रसैर्नविभिश्च पूर्णे श्रीवाणि वासरपुरे तव सुप्रभातम् सौभाग्यदे त्वमिह विद्युमवर्णलक्ष्मीः विद्याप्रदे కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ లలితా త్రిపుర సుందరి మాత ఆలయంలో రాజశ్యామల నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వసంత పంచమి సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జిఎస్ కాలనీలో గల శ్రీ లలితా త్రిపుర సుందరి మాత సహిత శ్రీ సీతారామచంద్ర ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో రాజశ్యామల నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వసంత పంచమి పురస్కరించుకొని ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణతో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 19న ప్రారంభమైన రాజశ్యామల నవరాత్రుల ఉత్సవాలు 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. శ్రీవాణి వాసరపురే తవ సుప్రభాతం संसार तारक महामनु बीजवर्णां मायामयीं गुणमयीं सगुणोद्भवां त्वां शक्तित्रयात्मकचितीति जपन्ति बुद्धाः श्रीवाणि वासरपुरे तव सुप्रभातम् सौन्दर्यवा ఓకే అవునవును ऐं बीजाधिष्ठात्र्यै नमः। ऐं बीजाधिष्ठात्र्यै नमः। ऐंकाररूपिण्यै नमः। त्रिशक्तिरूपिण्यै नमः। मेधास्वरूप भुक्तिमुक्तिफलप्रदायै नमः। सर्वेश्वर्यै नमः। वागीश्वर्यै
సరస్వతీశ్వరియై నమః. రెండు చేతులు జోడించి హృదయం దగ్గర పెట్టుకున్న సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయ. చరణములే శరణము కోరితే అమ్మా భవాని జనని కామహే మంగళమమ్మ గురుమమ్మ మా పుణ్యరాశి కారుణ్యరాశి కామహేశి కారుణ్యరాశి ప్రతిమాలితిమిక రాజరాజేశ్వరి రాజితోజేశ్వరి రాజితోదగ్రశైలాగ్రసౌధేశ్వరి గతబింబాధరి దయగను శాంకరి నిధామమ్ము రానిమ్ము మమ్మ కసారి మాముందు చేరి కావు మహేషి మంగళమమ్మ గుణమమ్మ మా పుణ్యరాశి కారుణ్యరాశి కావు మహేషి కారుణ్యరాశి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవైతమానమాయుస్తేజో దదాతి భయం ఆశ్రయే పరమ పావనమైనటువంటి కోరికలను తీర్చే ఈ కామారెడ్డి పట్టణంలో మరి అనేక దేవాలయాలు ఉన్నాయి. ఏ దేవాలయానికి ఆ దేవాలయ ప్రఖ్యాతి ఉంది. అటువంటిది ఈ ఎన్జిఓస్ కాలనీలో విరాజమానమైనటువంటి ఈ శివ పంచాయతన ఆంజనేయ స్వామి మూర్తి, సీతారామాంజనేయ స్వాములు, తర్వాత సీతారామ పట్టాభిషేకంతో పాటు ఇక్కడ లలితా మహాత్రిపుర సుందరి శ్రీ వారాహి సమేత రాజశ్యామల మాతృ సహిత అద్భుతమైన లలితా మహాత్రిపుర సుందరి ఇక్కడ కొలువై ఉన్నారు. అయితే ఈ లలితా మహాత్రిపుర సుందరి దేవిని దర్శిస్తూ ఉంటే ఎక్కడో కంచిలో ఉన్న కామాక్షిగా, మధురలో ఉన్న మీనాక్షిగా, 18 శక్తిపీఠాలలో ఉండే దేవతలంతా ఒక్క దగ్గర ఒక ముద్దగా చేరిస్తే బంగారు ముద్దగా అమ్మవారు ఇక్కడ ఒక మంచి లలితా త్రిపుర సుందరి రూపాన్ని చెరుకుగడ పట్టుకొని ఇక్కడ అద్భుతంగా వెలిసింది. ఈ అమ్మవారిని చూస్తుంటే ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాదు. అందులో ఇక్కడ ఎన్జిఓస్ కాలనీలో ఉన్న లలితా మహాత్రిపుర సుందరి సన్నిధానంలో 4 నవరాత్రులు అయితే ఈ సంవత్సరానికి. ఒకటి మొట్టమొదట ఉగాది ప్రారంభం కాగానే చైత్రమాసంలో సీతారాములకు వసంత నవరాత్రులు అద్భుతంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆషాఢ మాసం రాగానే గుప్త నవరాత్రులు, అక్కడ పక్కన ఉన్న వారాహీదేవి నవరాత్రులు జరుగుతాయి. ఈ వారాహీదేవి లలితా మహాత్రిపుర సుందరికి సైన్యాధ్యక్షురాలు, కమాండర్గా అమ్మని ఇక్కడ ఆరాధన చేసి లక్షలాది మంది భక్తులు మొత్తం తెలంగాణ రాష్ట్రమంతా దర్శించినారు మన అమ్మవారిని. అదేవిధంగా మరి దసరా నవరాత్రులు. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రీ సీతారామ ప్రసన్నాంజనేయ లలితా త్రిపుర సుందరి దేవాలయంలో రాజశ్యామల నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు వసంత పంచమి రోజున విశేషంగా శ్రీ బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ దంపతుల గారి ఆధ్వర్యాన
వాళ్ళ ఆలయ అర్చకుల ఆధ్వర్యాన కమిటీ మెంబర్ల తరఫున భక్తుల తరఫున దిగ్విజయంగా రాజశ్యామల మాత యొక్క నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతిరోజు ఇలాగే భక్తులందరూ మాకు సహకరించి రాజశ్యామల మాత యొక్క దివ్యాశిష్యులు మనం అందరం పొందాలని ఆలయ తరఫున కోరుచున్నాము. జై శ్రీమాత్రే నమః. విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. విద్యార్థుల అభివృద్ధికి అధికారులు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా బోధన, వసతి సదుపాయాలు, భోజన ఏర్పాట్లు, స్టోర్ రూమ్ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడిన కలెక్టర్ భోజన వసతులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహం నింపారు. చదువుతో పాటు క్రీడలు కూడా రాణించాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు
శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్ డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్, జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి MBBS DGO గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. ఎన్నికలు పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించడంలో అధికారుల పాత్ర కీలకమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మన్ అన్నారు. ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నియమించిన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, SST, FST అధికారులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ హాజరై మాట్లాడారు. నోటిఫికేషన్ జారీ అయిన దశ నుంచి ఫలితాల ప్రకటన వరకు ఎన్నికల నిర్వహణకు పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారులని స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను పకడ్బందీగా అమలు చేయడంలో SST, FST, PVT బృందాల బాధ్యత కీలకమని తెలిపారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీలైన కామారెడ్డి, బీచ్కొండ, ఎల్లారెడ్డి, బాన్స్పేటకు చెందిన అధికారులకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిక్షణలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎన్నికల విధి విధానాలపై అవగాహన కల్పించారు. బేర్కోట్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణానికి ఇసుక అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బరంగేడి గ్రామ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అనుమతులు ఇవ్వాలని కోరుతూ బేర్కోట్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని, ఇందిరమ్మ ఇళ్లు తొందరగా నిర్మించుకోవాలని ప్రత్యేక అధికారులు లబ్ధిదారులకు సూచించారు. కానీ 2 నెలల నుంచి ఇసుక అనుమతులు ఇవ్వకపోవడంతో తమ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని తహసీల్దార్ సవాయ్ సింగ్ దృష్టికి తీసుకొచ్చారు. బరంగేడి గ్రామ శివారు పక్కనే మంజుల నది ఉందని, లబ్ధిదారులకు ఇసుక అనుమతి ఇవ్వాలని కోరారు.
ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వినతి పత్రాలు తీసుకొని సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇసుక అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు నిరసన విరమించారు. ఆడియో గారికి కనుక్కొని సబ్ కలెక్టర్ గారికి కనుక్కొని మాకు అక్కడైతే పాయింట్ లేదు, మేడంకి అడుగుదాం. ఇక్కడ ఓకే, ఆ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ చూసిరండి. అక్కడ నుంచి ఇందిరమ్మ పర్పస్ పర్మిషన్ లిస్ట్ తీసుకోవాలి. ఎంపీఓ నుంచి లిస్ట్ తీసుకో. ఆల్రెడీ ఇచ్చినట్టు లిస్ట్ లిస్ట్ కాదు సార్. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు 23 మంది తీయాలి. ఇసుక లేకపోవడం వల్ల ఆగిపోయారు, తీసుకెళ్ళి భయపడుతున్నారు. మాకు ఇసుక లేదు, ఎట్లా తీయాలని అక్కడ ఎంపీఓ నుంచి తీసుకో. లిస్ట్ తీసుకో, లిస్ట్ ప్రకారం వాళ్ళకి పంపించేయాలి. ఓకేనా? మరంగిడి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు తరపున ప్రతి ఒక్కరూ వచ్చి కలవడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు 46 మంది ఉన్నారు లబ్ధిదారులు. కావున వాళ్ళందరికీ వేరే గ్రామం నుంచి ఇసుక తరలించుకోవాలంటే 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే మా ఊరు నుంచి మాకు ఇసుక రావాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ గారు మాకు వెంటనే ఇసుక పాయింట్ కేటాయించి లబ్ధిదారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతర్సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.